మన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు మీ అందరికీ ఒక విషయము, అదేంటంటే మే నెల 2వ ఆదివారం తల్లుల దినోత్సవం. ఇక్కడున్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. దేవుడు మిమ్మలను దీవించును గాక. చాలా సంతోషం. ఈ మదర్స్ డేని పురస్కరించుకొని ఓ తల్లి గురించి మీతో నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ఈ పూట వాక్య ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 62:4. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బియోలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. చాలండి. నీ దేశము వివాహితమగును. చాలండి. చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే మీకు సందేహం రావచ్చు, ఓ తల్లి గురించి చెప్తానని చెప్పి ఏదేదో వాక్యాన్ని చదివించారేంటంటే పాస్టర్ గారు అని. ఇక్కడ యెషయా గ్రంథములో యెషయా భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఈ వచనము రాయడానికి గల అర్థం ఏంటి అంటే, మొదటి వచనాన్ని కనుక మనం చదివితే, సియోను గురించి దేవాతి దేవుడు మాట్లాడొచ్చు. సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగు చుట్టూ వరకు అనే మాటలు మొదలు పెడుతున్నాడు. సియోను అనగా మందిరం, సియోను అనగా పరలోకం, సియోను అనగా సంఘం. సంఘం అంట నీతి సూర్యులాగా కనబడాలన్నా, సంఘములకు రక్షణ ఆనందాన్ని చూడాలన్నా, రక్షణ దీపం వలె అది వెలగాలన్నా, దాని జీవితంలో ఒక కార్యం జరగాలి. ఆ కార్యం కొరకు ప్రవక్త అయిన యెషయా రాస్తూ, ఓ సంగమా, మీకు మాట చెప్తాను వినండి. ఇక విడవబడిన దానును అనే మాట ఆలోచన నీకు వినబడకుండా ఉండాలి అంటే, నీ దేశం పాడైపోయింది, నీ భూమి పాడైపోయింది, నువ్వు పాడైపోయావు. అందుకే మీకు నేను 2 పేర్లు పెట్టాలనుకుంటున్నా అని చెబుతూ, పాడైపోయిన దేశానికి హెప్సిబా అనియు, పాడైన భూమికి బియోలా అనియు నామకరణం చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఈ 2 పేర్లు ప్రవక్త అయిన యెషయా గారు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, చాలా చోట్ల మనకు ఈ విషయాలు కనబడకపోవచ్చు, కానీ కొన్ని డాక్యుమెంటరీలో మనం పరిశీలిస్తే తెలిసే మాట ఏంటంటే, యెషయా ప్రవక్త గారికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల్లో 2 కుమార్తెలు యెషయా గారికి ఉన్నట్లు ఆ డాక్యుమెంటరీలో రాయబడింది, వికీపీడియాలో. యెషయా గారికి ఒక 2 కుమార్తెల పేర్లు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించి ఉన్నారు. పెద్దావుడి పేరు హెప్సిబా అని, చిన్నావుడి పేరు బియోలా అని తన బిడ్డల 2 కుమార్తెల పేర్లను పాడైపోయిన దేశానికి హెప్సిబా అని, పాడైపోయిన భూమికి బియోలా అని పేరు పెడుతూ చాలా చక్కటి అర్థం ఇచ్చే విషయాలను ఇక్కడ ప్రవక్త రాయించాడు. ఈరోజు నేను మరి 2 గురించి సమయం చాలదు కనుక ఒక ఆవిడ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ పేరు హెప్సిబా. చెప్పండి, ఎవరంట? హెప్సిబా. చాలాసార్లు మనం ఈ పేర్లు పెట్టుకుంటూ ఉంటాం మన పిల్లలకి కానీ,
మన కుమార్తెలకు కానీ ఎక్కడైనా బాప్తిసం పొందినప్పుడు హెప్సీబా, లేదా పిల్లలకి నామకరణం చేసినప్పుడు హెప్సీబా అనే మాట మనం పెడుతూ ఉంటాం. గమనించండి, ఈ హెప్సీబా అనే ఆమె యెషయా ప్రవక్త యొక్క కుమార్తె. ఇద్దరు ఉన్నారు, కానీ పెద్దవాడి గురించి మాట్లాడుతున్నాను కనుక ఈమె యెషయా గారి యొక్క కుమార్తె. అంటే ఇలా రాసుకోవాలి, ప్రవక్త యొక్క కుమార్తె. రెండవది, గొప్ప రాజ్య పరిపాలన చేసిన హిజ్కియా యొక్క భార్య. ఇక మూడవది, తల్లి కడుపులో ఒక దుర్మార్గుడిగా పుట్టిన తల్లి యొక్క నడవడిక ద్వారా బ్రతుకును మార్చుకున్న మనష్షే యొక్క తల్లి. యెషయా గారి యొక్క కుమార్తె, హిజ్కియా రాజు యొక్క భార్య, మనష్షే యొక్క తల్లి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథమును మనం పరిశీలించిన వారమైతే పరిశుద్ధాత్మ దేవుడు చరిత్రను మనం గమనిస్తే 2 దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనమును చదివితే, మనష్షే రాజ్య పరిపాలన చేస్తున్న దినములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయిస్తూ, మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సీబా అన్నారు. కాబట్టి ఈరోజు ఆమెలో నుంచి ఒక 3 విషయాలు మీ ముందు పెట్టి మనం కూడా ఒక చక్కటి నామకరణం పేరు కలిగి ఆ పేరుకు తగినట్లుగా మన నడవడిక, మన యొక్క స్థితిని ఏ విధముగా ఈమె ద్వారా కనపరుచుకోవాలో ఒక 3 విషయాలు ఈమె ద్వారా నేను చెప్పి త్వరతగతిగానే నేను నా వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటి అనుభవం, ఈమె మంచిది. చెప్పండి, ఎవరంటే ఈమె? ఎవరంట? ఏ చెడ్డోళ్ళు కూడా ఉంటారా? మీరు మరీ పాస్టర్ గారండి. అసలు మంచిదేంటి అంటే చెడ్డోళ్ళు ఉంటారనా మీ అభిప్రాయం? అవును, బైబిల్ గ్రంథములో మంచి వారిని గురించి రాయబడింది, చెడ్డవారిని గురించి కూడా. ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. 2 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, లేదా 2-3 వచనాలు చదువుతున్నాను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్లు వాడే యెరూషలేములో 1 సంవత్సరం ఏలును. అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. అతడు బహు సంతతి వారి మార్గములను నడుచును అనే మాట మనం చూస్తున్నాం. అతని తల్లి అతనికి ఏమి నేర్పుచూ వచ్చిందంటే దుర్మార్గత, ఎలా చెడుగా ప్రవర్తించాలో, అక్కల ఎదుట, చెల్లుల ఎదుట, అన్నల ఎదుట, తమ్ముళ్ళ ఎదుట, పెద్దవారి ఎదుట, చిన్నవారి ఎదుట దుర్మార్గతగా నడుచుట నేర్పిందంట. ఇప్పుడు దుర్మార్గంగా నేర్పించిందంటే మంచిదనాలా చెడ్డదనాలా? చెడ్డదనాలు. ఈమెను నేను మంచిది అని ఎందుకన్నానంటే ఈమెలో 3 లక్షణాలు ఉన్నాయిగా. ఏంటి అది అంటే తన తండ్రి పేరును కాపాడింది. చెప్పండి, ఏంటంట మంచిది అని ఎందుకన్నానంటే ఈమె మంచి కుమార్తె. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమార్తెలు తండ్రుల పేర్లు చెడగొడుతున్నారు. చిన్నవాడి ఉన్నప్పుడు బాలుడికి నేర్పవలసిన త్రోవను వాడికి నేర్పకపోతే వాడు పెద్దవాడైనప్పుడు వాడు తప్పిపోనని బైబిల్ చెప్తుంది. అలాంటి మనుషులకు ఏమండి, పిల్లలైన వారు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలి. మంచి పెంపకం మంచి పేరును తెచ్చిపెడుతుందని మనందరికీ తెలుసు. మన పెంపకం మంచిదైతే మన పిల్లలు కూడా మంచిగానే. అందుకనే ఒక భక్తుడు మహాకవి ఏమన్నాడంటే, పిల్లలంట మంచి వాతావరణంలో పెంచితే వారు కూడా మంచి అలవాటు చేసుకొని మంచిగా బ్రతుకుతారంట.
అదే పిల్లల్ని చెడ్డ వాతావరణంలో పెంచితే వారు కూడా పెద్దవారైనప్పుడు ఆ చెడ్డ అవలక్షణాలు అవలంబించి ఇంకా మంచి చెడుగా ఉంటారని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లలు దేవునికి మంచివారేనా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో కొంతమంది దుర్మార్గముగా ప్రవర్తించిన వారు ఉన్నారు. ఓ భక్తుడు, ఒక దైవజనుడు ఇలా చెప్పడం నేను విన్నాను. దేవుడంట మనకి గర్భఫలమును బహుమానముగా ఇస్తే, దేవుడంట మన పిల్లల్ని మనకి మంచి బహుమానంగా ఇచ్చండి, గిఫ్ట్. దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ పిల్లలే. అలాగే దేవుడికి మనం ఇచ్చే పిల్లలు కూడా, మనం ఇచ్చే గిఫ్ట్ కూడా పిల్లలేనంట. అంటే దేవుడు నీ పోలిక చొప్పున, అనగా తన పోలికే కానీ నీ రూపంలో ఒక బిడ్డను నీ చేతికి ఇచ్చినప్పుడు, ఈ ముక్కు నాది, చెవి నాది, కళ్ళు నాది, కాళ్ళు నావి అంటూ చిన్నపిల్లప్పుడు మురిసిపోతాం. నీకు కావలసినవన్నీ నువ్వు పొందుకోలేనప్పుడు అవి పిల్లల్లో పెట్టుకొని చూసుకొని మురిసిపోతాం. అలాంటి పిల్లలు దేవుడిలో ఎదుగుతూ దైవ కార్యక్రమాల పాలు పొందితే ఇటు నీకు సంతోషం, అటు దేవునికి సంతోషం. కానీ ఈరోజు పిల్లలు గురించి తల్లిదండ్రులు చెప్తున్న మాట ఏంటంటే, అబ్బాయి పాస్టర్ గారు మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, వాడు మా చేయి దాటిపోయాడు. మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, ఆమె మా చేయి దాటిపోయింది. త్రాగుళ్లకు, వ్యసనాలకు, జోదాలకు, వ్యభిచారాలకు అలవాటు పడిపోతున్నారని, చెడ్డ అవలక్షణములు కలిగి జీవిస్తున్నారని బైబిల్ చెప్తున్నారు. బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు, లూకాసు సువార్త 15వ అధ్యాయం మనం చదివితే, తప్పిపోయిన కుమారుడు, చిన్నవాడు చూడండి, తండ్రి దగ్గరే పెరిగాడు కానీ అవలక్షణములు కలిగి తండ్రి దగ్గర సొమ్ము తీసుకొని దూరదేశంలోకి వెళ్ళిపోయి తిని త్రాగి అతడు పాడు చేస్తున్ననే మాట రాయబడుతుంది. పాడైపోతున్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మంచిది అని ఎందుకు నేను ఏకత్వంతో మాట్లాడుతున్నానంటే, ఆమె ప్రవక్త యొక్క కుమార్తె. ఆ ప్రవక్త యొక్క కుమార్తెకు తగినట్లుగానే ఆ ప్రవక్తకు ఎక్కడ చెడ్డ పేరు తీసుకొచ్చినట్లు బైబిల్లో రాయబడలేదు. ఇక రెండవది మనం చూసిన వారు ఆమెను మంచిది అని ఎందుకన్నాను అంటే, ఆమె రాజుగారి యొక్క భార్య. బైబిల్ గ్రంథంలో రాజుగారికి ఒక పేరుంది, అతడు మంచివాడు అని. చదువుతారన్నమాట. రాజుల 2వ గ్రంథము 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనము. కావున యెహోవా అతనికి తోడైండును, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందును, అతడు అష్షూరు రాజులకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, అతనిలో ఉన్నప్పుడు మంచి అవలక్షణాలు ఉన్నప్పుడే దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉంటాడు. ఆహాజు రాజు ఎలాగైతే మంచివాడో, మంచి రాజ్య పరిపాలన చేశాడో, ఎక్కడా కూడా తన భార్య వల్ల నవ్వులు పాలయ్యాను, రాజ్యాన్ని కోల్పోయాను, హీనుడయ్యాను అని రాయబడల. చెడ్డ భార్య కూడా ఒక ఆయనకు ఉంది, ఆహాబు యొక్క భార్య అయిన యెజబెలు. భర్త ఏదో ఆశపడితే మనకి ఎందుకండి అని బుద్ధి చెప్పాల్సిన భార్య, తనను తీసుకెళ్లి సముదాయించి వివరించవలసిన భార్య, తన భర్తకు వ్యతిరేకముగా, అనగా తన భర్త యొక్క ఇష్టాన్ని నెరవేర్చుటకు ద్రోహాన్ని చేయడానికి కూడా వెనకాడలేదు. అలా ద్రోహము చేయడం వల్ల తన కుమారుడిని, తన భర్తని, తన కుటుంబాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మంచి కుమార్తెగా జీవించింది ఈ హెప్సిబా, మంచి భార్యగా జీవించింది ఈ హెప్సిబా. ఇక మూడవది మనం చూసిన వారమైతే మంచి తల్లిగా కూడా జీవించింది. బిడ్డకు జన్మనిచ్చింది, మనిషి అని పేరు పెట్టింది. వాడు దుర్మార్గుడిగా ప్రవర్తించినప్పటికీ కూడా ఎక్కడా కోపడినట్టు కానీ, ఎక్కడా భయంకరమైన కార్యాలు చేసినట్లుగా కానీ మనం చూడం. కానీ ఈమె యొక్క ప్రవర్తన ద్వారా తన కుమారుడిని కాపాడుకుంది అని రానున్న విషయాలు మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది మంచి తల్లిగా కూడా ప్రవర్తించింది. తిమోతి గారిని చూసి, వారి తల్లిని యూనికే లోయిని చూసి తిమోతి కూడా మెచ్చుకుంటాడు. మంచి తల్లులు
బైబిల్ గ్రంథం మాట ఇదిగో ఈ మాట చెప్పాలని ఆశపడుతుంది. బైబిల్ గ్రంథంలో మంచి తల్లులు ఉన్నారు కానీ మంచి తండ్రులు లేరంట. గమనించండి. కాబట్టి మనము కూడా మంచి వారముగా జీవించాలి. మంచి వారముగా జీవించగలిగితేనే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము ఒక మంచి భార్యగా ఉండవలసిన, లేదా ఒక మంచి కుమార్తెగా ఉండవలసిన, లేదా ఒక మంచి తల్లిగా ఉండవలసిన లక్షణాల గురించి మాట్లాడుచు 31వ అధ్యాయం 10వ వచనములో గుణవతురాలైన భార్య దొరుకుట అరుదు, ఆమె ముత్యము కంటే అమూల్యమైనదని చెబుతూ ఎన్నో గొప్ప విషయాలు. మనం మంచి కుమార్తెలు, మంచి వారుగా ఉంటున్న స్త్రీలైన వారు మంచిగా ఎలా ఉండాలో తెలియాలి అంటే గుణము అనేది చాలా ముఖ్యం. ఒక స్త్రీకి గుణమే ఒక మంచి లక్షణాన్ని తీసుకొచ్చేది. కాబట్టి మనము గుణవంతురాలుగాను ఉండాలని, గుణవంతురాలుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఇదే 31వ అధ్యాయం 11వ వచనం కాడి నుంచి 31వ వచనం వరకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి హెప్సిబాలో నుండి మనం నేర్చుకున్న మొదటి గుణం ఏంటంటే ఆమె మంచిది. మంచి కూతురు అనిపించుకుంది, మంచి భార్య అనిపించుకుంది, మంచి తల్లిని కూడా అనిపించుకుంది. ఇక రెండవ లక్షణాన్ని మీ ముందు నేను పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఆమె ఎవరు అని అంటే మంచి ప్రార్థనాపరురాలు లేదా ప్రార్థనాపరురాలు. తండ్రి ప్రవక్త గనక, తన తండ్రి ఎప్పుడూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు ఉంది గనక ఆమె తండ్రితో కూడా ఏకీభవించినట్లు, ఆమెకు ప్రార్థన అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిందని చరిత్ర చెప్తూ ఉంది. కాబట్టి తన తండ్రిని చూచి, తండ్రికి ఉన్న అలవాట్లను చూచి ఆమె కూడా ఆ లక్షణాలను అలవయించుకుంది. తండ్రి ప్రార్థించినప్పుడు తాను కూడా ప్రార్థించడం చూడండి. అందుకనేగా మనం మన పిల్లలకి ఏమి నేర్పాలి అని అంటే ఇలాంటివే నేర్పాలి. అబ్రహాము కుటుంబంలో అంటే మోకరించడం వలన అబ్రహాము యొక్క సంతతి, అబ్రహాము యొక్క దాసులు మోకరించారు. అందుకనే మనం ఆదికాండం 24వ అధ్యాయానికి వచ్చినప్పుడు చాలా చక్కటి మాట పెళ్ళిళ్ళు చెప్పుకుంటాం ఎక్కువగా. అబ్రహాము కుటుంబానికి ఉన్న అలవాటు ప్రార్థన అలవాటు. ఎంత ప్రార్థన అలవాటయ్యా అంటే ఒంటిలకు కూడా మోకరించడం అంటే వచ్చు అంటండి. ఏవచ్చు ఒంటిలకి మోకరించడం వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు, మొరపెట్టడం వచ్చు, కన్నీళ్లు కార్చడం వచ్చు. అందుకనే ఏలియాజరు వెళ్ళిన పనిని దేవుడు చెరిగించాడు. ఈరోజు మన పనులు ఎందుకు అవ్వట్లేదు అంటే మనం ప్రార్థన జీవితం లేకపోవడమే. ఇక్కడ రెండో విషయం ఏంటి అని మనం చూసిన వారమైతే ఈ హెప్సిబా అనే ఆమె తన తండ్రి అయిన యెషయా ప్రవక్త నుండి ప్రార్థన నేర్చుకుంది. రెండవది మనం చూసిన వారమైతే తన భర్త కూడా దాన్ని చదువుకున్నాక మనం 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒకసారి 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము మనం 5వ వచనం చదువుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచువాడు. అతను తరువాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. నేనంటాను, ఒక మంచి భర్తగా రాజైన హిజ్కియా ఉన్నాడు అంటే తన భార్య కూడా తన భర్తకు ఏమి అలవాట్లు నేర్పించిందో మనం గమనించవచ్చు. కొంతమంది నేర్పేవారుగా ఉంటారు, కొంతమంది నేర్చుకునేవారుగా ఉంటారు. తన జీవితంలోకి వచ్చిన వ్యక్తిని బట్టి తాను ఏ విధమైన అలవాట్లు కలిగి ఉన్నాడో, తనకున్న అలవాట్లను తన చివరి వరకు ఎలా కొనసాగించాడో మనము పరిశీలించిన వారైతే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. హిజ్కియా గారికి మంచి అవలక్షణాలు కలిగి, దేవుని తోడు కలిగి, ఏమండి అతని వంటి వాడు ఒకడునూ లేడు అనిపించుకుని అంతగా జీవించాడు అంటే అతను తన భార్య ఎంతగా సహకరించుంటుందో, ఎంతగా అతని కొరకు ప్రార్థించుంటుందో. నిజంగా మాట చెప్తున్నాను, ఒక మంచి భార్య తన భర్త బాగుండాలి, తన భర్త అధికారులు, మేము సామెతలు 37 చదువుతూ మనకి ఏం అర్థమైపోతాయి. ఒక మంచి భార్యగా తన భర్తకి ఏం పెట్టాలో ఒక మాట రాయబడుతుంది. తన భర్త అంట అధికారుల మధ్య కూర్చోవడం తన భార్య చూడాలని ఇష్టపడిందంట, గుణవంతురాలైన భార్య. అలాగే మనం చూసిన వారమైతే హిజ్కియా కూడా రాజై మంచి అవలక్షణములు కలిగిన వాడై
ప్రార్థనా పరులైన భార్యను బట్టి అతడు కూడా ప్రార్థనా పరుడిగా మారి దేవుని తోడును సంపాదించుకొని మంచి రాజ్య పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేనంటాను, హెప్సిబా తండ్రి దగ్గర నుంచి మంచి ప్రార్థన నేర్చుకుంది, భర్తకు మంచి ప్రార్థన నేర్పింది. మూడవది, తన బిడ్డల కోసం ప్రార్థన చేసింది. ఎందుకని? మనం రెండో దినవృత్తాంతముల గ్రంథం లేదా 2 రాజుల గ్రంథం 21 మొదటి 2 వచనాలు ఒకసారి చదివి ముందుకెళ్దాం. మనిషి ఏలారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులను చేసినట్లు హేయ క్రియలు చేయించు వచ్చాను. చూడండి, మంచి తండ్రికి చెడ్డ కొడుకు పుట్టాడు. మంచి తండ్రికి చెడ్డ కొడుకు పుట్టాడు. మంచి తల్లికి చెడు తనం కలిగిన కుమారుడు పుట్టాడు. అయితే తండ్రి దుఃఖపడుతున్న తల్లి మట్టిగా తన కుమారుడు బాగోగుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన పరురాలు అని నేను ఎలా చెప్పగలను అంటే, ఒకసారి 2 దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 2 దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం కానీ చదువుతున్నాను. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిలో తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేములో అతని రాజ్యంలోనికి అతనికి తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి ఒకప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు. అతని శత్రువులు అతను బంధించి పట్టుకున్నప్పుడు, అతడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు తల్లి యొక్క ప్రార్థన గుర్తొచ్చి తన తల్లి చేసినట్లుగా దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేయడం విన్నాడో వెంటనే అతనికి ప్రేమ కలిగింది. మనిషిని దేవుడు రక్షించుకున్నాడు. అదే 33వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపపడు కాకును గుణపడకును అతడు ఆమెను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే మనిషి యొక్క కుమారుడు ఆమోను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, తన తండ్రి ఎలాగైతే సరి చేయబడి గుణపడ్డాడట, మనిషి గుణపడినట్లుగా మనం చూస్తున్నాం. సరి చేయబడ్డాడు. మనిషి సరి చేయబడ్డానికి గల కారణం మనిషి తల్లి అయిన హెప్సిబా ప్రార్థనే. చాలా మంది చరిత్ర మనం చెప్పుకుంటూ వచ్చు. జాన్ వెస్లీ అనే వ్యక్తి నీచమైన కార్యాలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడి బానిసలను అమ్ముకుని అతడు ఒకనొక సమయంలో బానిసకు అలవాటు పడి ఆ బానిసతో తాను పాపం చేస్తున్నప్పుడు తల్లి చూచి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసింది. ఆమె ఉన్నంత వరకు అతడు మారలేదు. కానీ ఆమె చనిపోయిన తర్వాత అతడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇక్కడి నుంచి మారాలి అని. అదే ఆమె అనగా దాసి ఒకనొక సమయమున అగస్టిన్ అనే వ్యక్తిని చూచి, అగస్టిన్, నేను నీతో పాపము చేశాను, నీతో జీవించాను అని అన్నప్పుడు, నీవేమో కానీ నేను కాదని చెప్పి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు అగస్టిన్ సాక్ష్యం ఇస్తూ, నా తల్లి యొక్క కన్నీళ్లలో నుండి తల్లి యొక్క కన్నీళ్ల ప్రవాహంలో నుండి నేను మార్చబడ్డాను. తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నుండి నా పాపాలు కొట్టివేయబడ్డాను. నా తల్లి నా కొరకు ప్రార్థించింది, నేను మారాను. నిజమే ప్రేమ దేవుని బిడ్డలారా, జాన్ వెస్లీ గారి తల్లి ఇంచుమించు 8 మందో 11 మందో కుమారులు అంట. ఒక్కొక్క కొడుకు కోసం ఒక్కొక్క గంట ప్రార్థన చేసేదంట. రాత్రికాలం మందు అంత 12 మంది ఒక్కొక్క కొడుకు మీద ఒక గంట సేపు ప్రార్థన చేసేదంట. అలా ప్రార్థన చేసిందేమో జాన్ వెస్లీగా ఒక కుమారుడు దేశాలను కదిలించినట్లుగా గొప్ప స్వార్థకుడిగా మారాడు. విలాప గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదివిస్తుంది, సియోను కుమార్తె, నీ పిల్లల కొరకు, నీ పసి పిల్లల ప్రాణముల కొరకు నీ యొక్క కన్నీళ్లు నువ్వు కార్చావా? వేకువ జామునేనంట ప్రతి తల్లి తమ బిడ్డ బాగోవాలని కన్నీరు కారుస్తానంట. ఆ బిడ్డ గొప్ప వ్యక్తి అవుతాడని బైబిల్ చెప్తుంది. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, కనిపెట్టిన వారే కానివ్వండి, విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్సే కానివ్వండి, వాళ్ళంతా జీవితంలో ఉన్నతంగా ఎదిగారు అంటే ఆమె తల్లితో చేసిన ప్రార్థనే, ఆమె తల్లి వాళ్ళకి నేర్పిన క్రమశిక్షణే వాక్యమే.
మనం మన బిడ్డలకి ఏం నేర్పుతున్నాం, మన బిడ్డల కోసం మనం ఏం ప్రయాసపడుతున్నాం. కాబట్టి గమనించండి, ప్రతి తల్లి మన కొడుకు కోసము, మన కూతురు కోసము, మన బిడ్డల కోసం ప్రార్థన చేయగలిగితే వారు మంచి ప్రయోజకులు అవుతారు. నేను అంటాను, తల్లిదండ్రులు పిల్లలకి ఏమి సంపాదించినా సంపాదించకపోయినా వారి కొరకు ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే మనం ఏమీ సంపాదించక్కల్లా, దేవుడే తోడు అతనికి ఉంటే లక్షలు సంపాదిస్తాడు. ఓ తల్లి నాతో చెప్తుంది, బిడ్డల కన్నాను కానీ వాళ్ళ తలరాతలు కనలేకపోయాను, కోట్లు ఖర్చు నేను సంపాదించి ఏమండి అడ్డమైన గడ్డి తిని, ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలి, అడ్డమైన గడ్డి తిని నా కొడుకులకి ఆస్తులు సంపాదించి పెట్టాను, ఈ రోజు నన్ను బయటికి గెట్టేసి వాళ్ళు కూడా ఆ ఆస్తిని అనుభవిస్తూ నీచమైన కార్యాలకు దిగజారండి అంటున్నారు. అవును, మన బిడ్డలకు మనం ప్రార్థన నేర్పాలి, మన బిడ్డలకు మనము క్రమశిక్షణ నేర్పాలి. వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు నా తల్లి గురించి ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటాను. ఏమని అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లి నన్ను పంపించేటప్పుడు సేవకి యేసు క్రీస్తుని నాకు స్వకీయ రక్షకుడిగా తెలియజేసి పంపించారు. వెళ్ళు, సువార్త ప్రకటించు, యేసుని గురించి నలుగురికి చెప్పని. నా తల్లి నాకు ఆస్తివ్వలేదు, అంతస్తువ్వలేదు, యేసుని ఇచ్చింది. ఆ యేసుని ఇచ్చి నన్ను పంపించింది ఈ కైకలూరు కృష్ణా జిల్లా నుండి పెదపాడు పశ్చిమ గోదావరి జిల్లా. ఒట్టి చేతులతో వచ్చాను. ఈరోజు 4 సంఘాలకి ఆత్మీయ తండ్రిగా దేవుడు నన్ను దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా దేవుడు మలిచాడు. అంటే నేను అంటాను ఖచ్చితంగా, నా గొప్పతనం కాదు, నా తల్లిదండ్రుల ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా బిడ్డల ప్రార్థనే ఈరోజు ఒక పురుషుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఒక మంచి హోదాలో ఉంటున్నాము. అంటే మన కొరకు ప్రార్థన చేసేవారు మనకి ఖచ్చితంగా ఉండాలి. అందుకనేనంటే ఒక భక్తుడు అంటాడు, ప్రతి వ్యక్తి కంట ప్రార్థించే తల్లి ఉంటుందంట. ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు అంటే వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థించే తల్లో, చెల్లో, అక్కో, సహోదరియో, భార్య ఉండడం బట్టే ఈరోజు అంటే మగవారికి మేము సక్సెస్ అవ్వడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెప్సిబా మంచిది, మంచి కూతురు, మంచి భార్య, మంచి తల్లి. రెండవది, ఆమె ప్రార్థనా పరురాలు. తండ్రి దగ్గర నుంచి ప్రార్థన నేర్చుకుంది, భర్తతో కలిసి ప్రార్థన చేసింది, చెడిపోయిన బిడ్డల ప్రయోజనం కోసం ప్రార్థించింది, వాళ్ళు బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 3వ మాట చెప్పి ముగించేస్తాను. ఇందాక చదువుకున్న యెషయా గ్రంథం 62:4 ఉంది. హెప్సిబా అనే మాటకు అర్థం ఇష్టురాలు. చెప్పండి, ఎవరంట? ఇష్టురాలు. ఆమె ఎంత ఇష్టురాలు అంటే, ఆమె తండ్రికి ముద్దుల కూతురంట, భర్తకి మంచి భార్య, కుమారుడికి మంచి తల్లి. ఇష్టురాలైన తల్లి, ఇష్టురాలైన భార్య, ఇష్టురాలైన కుమార్తెಗೆ ఆమె జీవించింది. ఈరోజు ఒకటికంటే ఒకటి పట్ల కూతురు తండ్రికి ఇష్టమవుతుంది కానీ భర్తకి ఇష్టం అవట్లా, భర్తకి ఇష్టమైతే బిడ్డలకి ఇష్టం అవట్లా, బిడ్డలకి ఇష్టమైతే తండ్రికి ఇష్టపట్ల. ఎవరికో ఒకరికి ఇష్టంగా బ్రతుకుతుంది, ఆమె అలవాట్లు బట్టి, ఆమె మాట తీరుని బట్టి, ఆమె నడకను బట్టి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వీళ్ళు ముగ్గురికి ఇష్టలు అయినా అవ్వకపోయినా, మనం చదువుకున్న 62వ యెషయా గ్రంథం 4వ వచనంలో హెప్సిబాను బట్టి, బ్యోలాను బట్టి యెహోవా ఆనందించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రికి ఇష్టరాలు కాదు, ఏమండి, భర్తకి ఇష్టరాలని కాదు, ఏమండి, తల్లిగా మనిషికి ఇష్టరాలని కాదు, కానీ ఆమంట దేవునికే చెప్పండి ఇష్టరాలుగా మారిందంట. మరి ఈరోజు మనుషులకి ఇష్టం కలుగుతున్నావు కానీ దేవునికి ఎందుకు ఇష్టంగా లేవు? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనము మనుషులకి ఇష్టలుగాను దేవునికి కష్టం పెట్టేవారుగా ఉండకూడదు. అది మాటలు ముగిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెడితే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన కుమార్తెగా, ఇష్టమైన కుమారుడిగా జీవించవలసిన వ్యక్తులమైన మనము మనుషులకు ఇష్టంగా బ్రతుకుతున్నాం కానీ ఎందుకు దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోతున్నాం? ఇప్పుడైనా నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా, లేదా దేవుడికి ఉమ్ము వేసే స్థితిలో నేను నా ప్రవర్తన సరి చేసుకోవడానికి నేను ఇష్టపడదాను అనుకుంటే రండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఇష్టరాలుగా హెప్సిబా బ్రతికింది, తండ్రికి ఇష్టరాలుగా, భర్తకు ఇష్టరాలుగా, తల్లి కుమారుడికి ఇష్టరాలుగా బ్రతికింది. మనం కొంతమంది కష్టంగా బ్రతుకుతున్నాం, మన ప్రవర్తన తీరు బాగోక కొంతమందికి కష్టంగా ప్రయోగిస్తాం. బైబిల్లో మాట ఉంది, కొంతమందిని అంట దేవుడు ప్రక్కలో బల్లెం పోటుగా పెట్టాడంట. కొంతమంది భార్యలంట భర్తలకి ఏమంటే ఎలా ఉన్నారంట, కాళ్ళలో ముళ్ళు. మనకు పద్యం ఉంది కదా, కాళ్ళలో చెప్పులోని రాయ, చెవులోని జూరిగా,
అలాగే కాళ్ళకు ముళ్ళు, కంటిలో నలుసుగా కొంతమంది తయారవుతున్నారంట. ఇదో పద్యము, నాకు అంత తెలియకపోవచ్చు కానీ ఈరోజు ఆమె అలా లేదు. అందరికీ మంచిది అనిపించుకుంది, మంచి ప్రార్థనారాలుగా బ్రతికింది, అందరికీ ఇష్టడుగా, ముఖ్యంగా దేవునికి ఇష్టరాలుగా బ్రతికింది. అటువంటి మంచి మాతృమూర్తిని మనం జ్ఞాపకం చేసుకొని కొనియాడబడ్డానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక.